అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే మన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తున్నారని ఒక వీడియో పెడితే ఎంతమంది కోపంగా కసిగా ఉన్నారు. కామెంట్లు ఏమని పెడుతున్నారనంటే అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండాలి, మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి, వాళ్ళు కనుక వస్తే ఎక్కువ ట్యాక్స్ గవర్నమెంట్ వసూలు చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు సరిగ్గా లేవు, వాళ్ళందరూ తిరిగి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, గొప్పల కోసం వెళ్ళారు కదా, అన్ని లక్షలు అప్పులు చేసుకుని ఎవరు వెళ్ళమన్నారు, మళ్ళీ అక్కడ బాగోలేదని ఇక్కడికి ఎందుకు తిరిగి రావాలి, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి, ఎలా ఉన్నా సరే అక్కడే బతకాల్సిందని చెప్పేసి కొంతమంది వాళ్ళ మీద ఉన్న కోపాన్ని కసిని అంతా కూడా కామెంట్ల రూపంలో చెప్తున్నారు. చూడండి, వాళ్ళు వెళ్ళింది బతుకు తెరువు కోసం వెళ్ళారు. కొంతమంది గొప్ప కోసం వెళ్ళినా సరే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఆడపిల్లలు మగపిల్లలు అన్న తేడా లేకుండా అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి పార్ట్ టైం జాబులు చేసి ₹1 డబ్బులు సంపాదించుకున్నామని అంటే, ఒక్కరు కనుక మంచి ఉద్యోగం వచ్చి సెట్ అయిందని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఇబ్బందులన్నీ తీరిపోతాయి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయొచ్చు, లేదంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, మిగిలిన కష్టాలన్నీ తీరుతాయన్న ఆలోచనతోటి చాలామంది మిడిల్ క్లాస్ పిల్లలే ఎక్కువ మంది వెళ్ళారు. ఎప్పుడైనా సరే మనిషి అన్నవాడు జీవితంలో ఎప్పుడు కూడా ఒక మెట్టు ఎదగాలనే చూసుకుంటాడు. మనం ఎక్కడున్నావరా అంటే అక్కడే ఉన్నాం అనుకోండి, జీవితకాలం బతుకులు ఇలాగే ఉంటాయి. పెట్టను కొట్ట పొయ్యిలో పెట్టన్నట్టు ఆ పూటకా పూట తెచ్చుకోవాలి, తినాలి. ఇంకా ఒక ఇల్లు కట్టుకోలేము, ఒక ఆస్తిని సంపాదించుకోలేము, పిల్లలు రేపొద్దున పెళ్లి చేసుకున్నామంటే భార్య పిల్లలను పోషించలేము. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయని ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అందరూ కూడా అమెరికాకి బయలుదేరారు. అమెరికాయే కదా, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యూకేకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి పాపం చదువుకుని వాళ్ళ జాబులు ఏవో వాళ్ళు చేసుకుంటున్నారు, ₹1 డబ్బులు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మరి ఎందుకు తిరిగి వచ్చేయాలని అంటే అమెరికాలో ఉన్న పరిస్థితులు బాగోలేవు. ఓ పక్క యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు ఈ టెక్నాలజీలు ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు సరిగ్గా ఉండట్లేదు. అలాగే ఈ గవర్నమెంట్ మారుతుందేమో, పోని కొన్ని రోజులు ఎదురు చూద్దామని అంటే అది కూడా ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు. బయట మార్కెట్ పరిస్థితి అస్సలు బాగోలేదు. కొద్ది రోజులు ఎదురు చూద్దామని అన్నా కూడా ఎక్కడ కూడా మార్పు వస్తుందన్న ఆలోచన లేదు. ఇవన్నీ చూసుకున్నారు, చాలే ఇప్పటి వరకు ఎంతో కొంత సంపాదించుకున్నాం కదా, ఇంకా మన సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. కొంతమంది ఏమో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నవాళ్ళు పాపం తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటూ అక్కడే ఏదో ఒక బిజినెస్ చేసుకుందామని ఈ రకంగా వచ్చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఏమో మన ఊరికి వెళ్ళిపోయామంటే ఇన్ని రోజులు సేవింగ్ చేసుకున్నది ఉంది కదా, దాంతో ఒక సొంత ఇల్లు కట్టుకొని చక్కగా చిన్న ఉద్యోగం చూసుకుని అక్కడే బతుకుదాంలే, మన వాళ్ళందరూ ఉంటారని ఈ ఆలోచనతోటి వచ్చేసేవాళ్ళు కొంతమంది గ్రీన్ కార్డు వచ్చినా సరే ఆడపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇక్కడ అమెరికా కల్చర్ అస్సలు బాగోదు, మన ఇండియాకి వెళ్ళిపోయామనంటే మన బంధువులు అందరూ ఉంటారు, ఆడపిల్లలకి అక్కడే సంబంధాలు చూసి అక్కడే పెళ్ళిళ్ళు చేసామనంటే వాళ్ళు కూడా మనకు దగ్గరగా ఉంటారు, రావడం పోవడం ఇలాంటివన్నీ బాగుంటాయి. ఇక్కడ అమెరికాలో కనుక పెళ్ళిళ్ళు చేసామంటే ఎవరూ రావడానికి ఉండదు, మనం వెళ్ళడానికి ఉండదు, వీసాలేమో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి, ఎప్పుడు ఏది జరిగినా సరే మనుషులు ఎవరూ ఉండరు, మన వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవాళ్ళు, గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున ఇండియాకి వచ్చేయడానికి సిద్ధమవుతున్నారు. చాలామంది చెప్తున్నారు ఇక్కడ కల్చర్ బాగోదండి, ఏదో చిన్నపిల్లలు కాబట్టి ఇన్ని రోజులు నడిచిపోయింది, కానీ ఇంక పిల్లలు కనుక పెద్దవాళ్ళు అయ్యారనుకో అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. పిల్లల చదువు బాగుంటుందని చూసుకుంటున్నాం, కానీ అక్కడ ఇండియాలో కూడా ఇప్పుడు మంచి మంచి స్కూళ్ళు ఉన్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి ఇంక అక్కడికి వచ్చేస్తేనే బాగుంటుందని చాలామంది అలా ఆలోచించి, కొంతమంది అయితే పెద్ద పిల్లలు అయిన వాళ్ళు పిల్లల్ని అక్కడ వదిలేసి తల్లిదండ్రులే వచ్చేద్దామన్న ఆలోచనలో ఇంకొంతమంది ఉన్నారు. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ రకరకాల పరిస్థితుల వల్ల రకరకాల కారణాల వల్ల ఇండియాకు వచ్చేయాలని చూస్తున్నారు. కానీ ఇందులో ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది లోన్లు పెట్టి ఇల్లు కొన్న వాళ్ళు, కార్లు కొనుక్కున్న వాళ్ళు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అప్పులు చేసిన వాళ్ళు, ఇలా రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకుని కొన్ని రోజుల తర్వాత వచ్చేద్దామని ఇలా కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారని మనం ఎక్కడ కూడా తిట్టుకోకూడదు. కొంతమంది తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, పోనీళ్ళండి మా పిల్లలు మా దగ్గరికి వచ్చేస్తున్నారు, ఓ పక్కన బయట యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారని మేము క్షణక్షణం భయంతో బతుకుతున్నామని పాపం తల్లిదండ్రులు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వచ్చేస్తానన్న వాళ్ళని రావద్దు అని మనం అనకూడదు. అలాగే వచ్చే వాళ్ళని కూడా మనం ఇష్టం వచ్చినట్టు కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం పుట్టిన ఊర్లోనూ మనం పెరిగిన ఊర్లోనూ అక్కడ మంచి ఉద్యోగం లేదనుకోండి, అంత చదువుకుని అక్కడ ఉండి ఏం ప్రయోజనం? దూరమైనా సరే ఒక సిటీకి వెళ్ళాలి కదా, మరి అందరూ బెంగళూరు అని, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, మరి ఈ కాలం పిల్లలందరూ వెళ్ళట్లేదా? అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకొంచెం బాగుంటుంది పరిస్థితి అని చెప్పేసి ఆ డాలర్లు సంపాదించడానికి వేరే దేశాలకు వెళ్తున్నారు. అక్కడ సంపాదించేదానికి అక్కడ ఖర్చుకి దానికి సరిపోతుంది, ఇక్కడ సంపాదించేదానికి ఇక్కడ ఖర్చుకి దీనికి సరిపోతుంది. కాకపోతే వాళ్ళకు వచ్చిన దాంట్లో కొంచెం ₹1 దాచిపెట్టుకొని కొంచెం మంచి లగ్జరీగా బతుకుదామన్న ఆలోచనతోటి అక్కడికి వెళ్తారు. అలాగే వాళ్ళు సంపాదించింది కొంచెం కుటుంబానికి సాయంగా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ఇబ్బందులు ఉన్నా సరే అక్కడ సంపాదనతోటి ఇక్కడ తీర్చుకో
చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి చాలామంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క చరిత్ర ఉంది. ఒక్కొక్క కుటుంబంలో కొన్ని సమస్యలు, గొడవలు, భార్యాభర్తల గొడవలు, ఆస్తి తగాదాలు, ఇంకొకటి కాదులేండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు, పేదవాళ్ళు ఇళ్లలో పనులు చేసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తున్నారు, కారు డ్రైవర్ల కిందకి వెళ్తున్నారు, మొక్కలకు నీళ్లు పోయడానికి, వాళ్ళ కుక్కల్ని పిల్లల్ని చూడడానికి, ఇలాంటి ఇళ్లలో పని చేయడానికి ఎంతమంది పేదవాళ్ళు, పిల్లల్ని భర్తల్ని వదిలేసి వెళ్ళిన ఆడవాళ్ళు, భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిన మగవాళ్ళు, ఇలా ఎంతమంది లేరు? మరి దేనికి వెళ్ళారు చెప్పండి? ఇక్కడ జీతాలు సరిపోవు కాబట్టి కుటుంబాన్ని వదిలేసి అంత దూరం వెళ్తున్నారు. ఇప్పుడు మరి అలాంటి పేదవాళ్ళని కూడా మనం అంటామా చెప్పండి? బతుకు తెరువు కోసమే కదా వాళ్ళు వెళ్ళింది. ఎప్పుడు ఏ మనిషి అయినా సరే నువ్వు ఎక్కడున్నావరని అంటే నేను అక్కడే ఉన్నాననే విధంగా ఎప్పుడూ ఉండకూడదు. ఒక అడుగు ముందుకు వేయాలి. అది దూరం అయినా సరే, తల్లిదండ్రులు వదిలేసన్నా వెళ్ళాలి, భార్య పిల్లలు వదిలేసి అయినా సరే ₹1 సంపాదించడం కోసం వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఈ రూపాయే తెచ్చుకుని బతుకుతాను అని అనుకుంటే కొన్ని కుటుంబాలు కుదరదు కదండి. ఎవరివన్నా ప్రాణాలు పోయినప్పుడు అలాగే అనిపిస్తుంది, ఇక్కడ బతకలేమా, ఈ రూపాయి తెచ్చుకుని ఇక్కడే ఉండుంటే ఈ ప్రాణం పోయేది కాదు కదా, అనవసరంగా ఎక్కడికో వెళ్ళి దిక్కులేని చావులు చనిపోతున్నారని ఎవరన్నా చనిపోయినప్పుడు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అలా జరుగుతుందని మనం ఊహించాం కదా. జీవితం బాగుండాలనే వెళ్తారు. ఏదైనా సరే ఒక అడుగు వేస్తేనే కదా అది ఎంత లోతుంది అనేది మనకు తెలిసేది. కాబట్టి మరి అమెరికా వెళ్ళి బాగా సంపాదించి బాగుపడిన వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మన చేతుల్లో ఏమీ ఉండదండి. కానీ ₹1 సంపాదించాలన్న ఆరాటంతో, జీవితాలు బాగుపడాలన్న ఆశతోటి అక్కడికి వెళ్తారు. తన కుటుంబం బాగుండాలి అని అన్న ఆశతోనే అక్కడికి వెళ్తారు. ఊరికనే సరదాగా తిరగడానికైతే వెళ్ళరు కదా. కాబట్టి ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఏ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఎదుటి వాళ్ళని మనం ఎగతాళి చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళని మనం ఏమీ పోషించం కదా. ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి బాధలు వాళ్ళవే. కానీ మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మన ఇంటికి తిరిగి వచ్చారా సంతోషపడాలి తప్ప ఇలా నెగిటివ్గా మాత్రం ఎవ్వరూ దయచేసి మాట్లాడకండి. ఇప్పుడు వాళ్ళ చెడు కోరుకుంటే మనకేమొస్తుంది చెప్పండి? అదే పరిస్థితిలో మన పిల్లలు ఉంటే ఇన్ని రోజులు పరిస్థితులు బాగున్నాయి, అందరూ హ్యాపీగా బతికారు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగోలేదు, తిరిగి వచ్చేస్తున్నారు. ఇప్పుడు చేతిలో డబ్బులు లేకుండా బతకాలంటే అవుతుందా చెప్పండి? ఎప్పుడు నేను ఎక్కడున్నానంటే అక్కడే ఉన్నానంటే కుదురుతుందా? డబ్బు ఉంటేనే కదండి ఈ రోజుల్లో బతకగలిగేది. అందుకోసమే అందరూ ఈ రోజున ఆరాటపడుకుంటూ దేశాలు పట్టుకుని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు క్షేమంగా వస్తున్నందుకు సంతోషపడండి. అంతే తప్ప ఒకరిని కించపరిచి మాట్లాడడం, మీరు గొప్ప కోసం వెళ్ళారని ఇలా ఎగతాళి చేసి మాట్లాడడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే చాలామంది కష్టాల్లో ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గొప్పల కోసం వెళ్ళిన వాళ్ళు అంటారా? ఉన్నారు, కొంతమంది లేరని చెప్పను. కానీ ఇంకా అలాంటి వాళ్ళని వదిలేయడమే, మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళని మనం ఇంకా 4 రాళ్ళేసి 4 మాటలు అన్నాం అనుకోండి, వాళ్ళ కుటుంబం బాధపడి, వాళ్ళ ఫ్యామిలీ బాధపడి, వాళ్ళు మానసికంగా బాధపడి, వాళ్ళ బాధపడితే మనకేమొస్తుంది చెప్పండి? కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. ఇలా ఎగతాళి చేసే కామెంట్లు పెట్టకండి, వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడకండి. ఇప్పుడు వాళ్ళు తిరిగి వచ్చినా మనకేమీ రాదు, వాళ్ళు తిరిగి రాకపోయినా మనకేమీ ఇవ్వరు. ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు, మనుషులు కరువైపోయారు, రోజు ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప మనుషులు ప్రేమలో బంధాలు అనేవి దూరం అయిపోయాయి. కానీ ఇప్పుడు దగ్గర ఉన్నారనుకోండి, కొంచెం అయ్యో నా వాళ్ళతో ఉన్నానే, నాకేం జరిగినా 4 మనుషులు నా చుట్టూ ఉన్నారే, అమ్మాయి పెళ్లి చేసినా 4 బంధువులు వస్తారన్న ఆశ, కోరిక అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇండియాకి వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మన ఇండియాకి వస్తున్నారంటే మనం వెల్కమ్ చెప్పాలి తప్ప వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలు మాత్రం దయచేసి ఎవ్వరు కూడా అనకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.